నాగేశ్వరి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి. నేను ఈ రోజు అంతా ఉపవాసం ఉండి ఆ దేవుడు అనుగ్రహం పొందాలి. పొద్దున రోజంతా ఉపవాసం ఉండాలా? అవును నాగేశ్వరి, ఆ నారాయణుడు అనుగ్రహం పొందాలంటే నిష్ఠగా ఉపవాసం ఉండి పూజలు చేయాలి. లేలే, ఇంట్లో పనులన్నీ చేసుకుందాం. తల్లరేకుంది హడావిడిగా చేసుకున్నారు పనులా. ఒరే, ఈ రోజు ముక్కోటి ఏకాదశి రా, వెళ్ళి స్నానం చేసేసి రాబో. ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళేసి వద్దాం. పూజలు చేస్తానే ఉండండి. దేవుడు నట్టు అనకూడదురా. ఓ నమో నారాయణ. రామ్మ, పూజకు పూలు కోసుకొని వద్దామా? అమ్మా ఆకలమ్మా. తెల్లారితాయుడు ఎవడో కానీ అడుక్కుంటున్నాడు చూడు నాగేశ్వరి. ఉండి మే 30 రూపాయలు పెట్టి అప్పు తీస్తే ఓడికిస్తానంటావు నువ్వు. అప్పదా సరే ఇవో. డబ్బులు ఇవ్వకుండా నాటకాలు చేస్తారా మీరు? చలి భలే భయంకరంగా ఉంది కదా నాగేశ్వరి. ఎక్కువగా ఉందమ్మా. ఎక్కువగా ఉందమ్మా. మే మనకుండేది ఒక దుప్పటే మ్యా. సరే ఇవో. వీడికి ఎందుకు స్వీట్స్, నేను తినేస్తలే ఈ పూటకి సరిపోద్ది. వాళ్ళెంత ఏంద్ర తాగేదే? ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకుందాం పదండి. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, పూజ నేను చేయలేనే. దేవుడా, ఈ రోజు పూజ చేయలేనా నీకు? కలలు కంటావా? తిరుతల్లి, ఆకలంటే ఆహారం పెట్టావు, చలిగా ఉందంటే ఒక వస్త్రాన్ని కప్పావు, కష్టపడే మానవుడికి సహాయం చేశావు. నాకు కావాల్సింది ఆర్భాటమైన భక్తి కాదు, నిన్ను మనసుతో కొలిచే ఆరాధన. భక్తితో ఒక్కసారి పిలిస్తే చాలు, నా భక్తుల వెంటే ఉంటాను. ఒక్కసారి ఇలా రావా? నాయనా బాలాజీ, వద్దు వద్దు అంటేనే సహాయం చేస్తావా? మెచ్చాను. నేను డబ్బులు ఇద్దనికా, నువ్వు 2 రోజులు ఉన్నా ఇచ్చేస్తాను నీకు డబ్బులా. అన్నా అన్నా, డబ్బులు ఇద్దన్న ఒక్క పూట తిండి పెట్టినా చాలా. అన్నా 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 నో ఇస్తాను, నేనా ఇస్తా. గోవిందా గోవిందా. జగజ్జాలపాలం గజకంఠమాలం శరచంద్రబాల